ఇక జగిత్యాలలో కేసీఆర్ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు మొదలుపెట్టింది. ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ తలపెట్టడంతో హస్తం పార్టీకి వణుకు మొదలైంది. దాంతో సభకు జనం రాకుండా రోడ్లు తవ్వించాడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గాలపై బీఆర్ఎస్ తీవ్రంగా ఫైర్ అయింది. 2 ఏళ్లుగా లేని పనులు ఇప్పుడే గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జగిత్యాల పట్టణ శివార్లలో నేషనల్ హైవేను తవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. కేసీఆర్ సభకు ప్రజలు రాకుండా రోడ్లు కట్ చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. వెంటనే డైవర్షన్ రోడ్ ఏర్పాటు చేయకపోతే కోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పేశారు. ఆర్ఎన్బి శాఖతో పాటు రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖను ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. కుట్రతో తన స్వార్థం కోసం జగిత్యాల ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యే సంజయ్కి గుణపాఠం తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగిత్యాల సభను లక్షలాది మందితో విజయవంతం చేసి తీర్తామని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైతే ఉన్నారో చాలా కుంచిత స్వభావంగా ప్రవర్తిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. మరి ఇప్పుడే నేను నేషనల్ హైవే ఆర్ఎన్బి ఎస్సీ గారికి మాట్లాడినాను. ఆయనకు కూడా దృష్టిలో లేదట ఇది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఇది ఇప్పుడు ఆర్మూర్ నుంచి కరీంనగర్ పోయే మెయిన్ నేషనల్ హైవే. ఇది జగిత్యాల పట్టణానికి స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్లేస్. ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. అది 2 సంవత్సరాల క్రితం బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. 2 సంవత్సరాల నుంచి పని చేయట్లేదు. సడన్ గా 2 రోజుల క్రితం పని స్టార్ట్ చేసినారు. పని స్టార్ట్ చేయడంతో మొత్తం రోడ్డు తవ్వేసినారు. ఇక్కడ నుంచి అక్కడికి రోడ్డు తవ్వేసినారు. ఏంది అంటే 20వ తారీఖు నాడు జగిత్యాల పట్టణంలో కేసీఆర్ గారు మీటింగ్ ఉన్నారు. కేసీఆర్ గారి మీటింగ్ కి ఆర్మూర్ వైపు నుంచి, బాల్కొండ వైపు నుంచి, కొరుట్ల వైపు నుంచి, మెట్పల్లి వైపు నుంచి జనాలు వస్తారు, ప్రజలు వస్తారు. వాళ్ళు రాకుండా ఉండటానికి, వాళ్ళు జగిత్యాల కేసీఆర్ గారి సభకు చేరుకోకుండా ఉండటానికి, అడ్డంకులు సృష్టించడానికి ఇవాళ మెయిన్ హైవేని అడ్డంగా తవ్వి పాడేసినారు. ఇంత దుర్మార్గమైన ఆలోచన మరి అది ఆర్ఎన్బి వాళ్ళు చేస్తున్నారా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపిస్తున్నదా, లేదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చేపిస్తున్నారా? ఎవరు చేపించినా సరే ఒకటి, కేసీఆర్ గారి సభకు ప్రజలు రాకుండా చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, అమూల్య, అంటే యాక్చువల్ గా అయితే 20న భారీ బహిరంగ సభ ఉంది. ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ప్రజలు తండోపతండాలుగా రావడానికి తయారవుతున్న నేపథ్యం ఒకటైతే, ముఖ్యంగా 20న ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఒకటైతే ఇప్పటికీ అంటే ఎక్కడైనా అంటే ప్రస్తుతానికైతే ఎక్కడ అంటే క్యాజువల్ గా ఎన్హెచ్ హైవేకి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి కూడా పనులు ప్రారంభం కాలేదు. కానీ కావాలని చెప్పి రోడ్డును మొత్తం తవ్వారని ఆరోపణ వచ్చిన నేపథ్యంలో అంతకు ముందే అంటే బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగరరావు కూడా వాళ్ళ ఆర్ఎండ్బి వాళ్ళని కన్విన్స్ చేశారు. రేపు మాకు బహిరంగ సభ ఉంది, దయచేసి రోడ్డు డైవర్షన్ రోడ్ వేసిన తర్వాత మీరు తవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసినా కానీ ఇప్పటి వరకు కూడా దానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఈ బ్రిడ్జ్ అంటే ఈ రోడ్డు వద్దకు వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించారు. ఆల్రెడీ దీనికి సంబంధించి రోడ్డు డైవర్షన్ సంబంధించి ఒక రోడ్డు వేసిన తర్వాత ఇలాంటి తవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మీటింగ్ ను అడ్డుకోవాలని ఒక కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మీటింగ్ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇంకా భారీ ఎత్తున మేము బహిరంగ నిర్వహిస్తాం. కానీ ఇది వ్యక్తిగతంగా చూస్తే ఇది జగిత్యాల ఎమ్మెల్యే సంకుచిత స్వభావానికి ప్రత్యక్ష నిదర్శనంగా మాకు కనిపిస్తోంది. యాక్చువల్ గా నేను ఒక సివిల్ ఇంజనీర్ను, మాజీ ఆర్ఎండ్బి మంత్రిగా కూడా పనిచేశాను. నేషనల్ హైవే పనులు చేసేటప్పుడు కనీసం ప్రత్యామ్నాయం రోడ్లు లేకుండా, బైపాస్ రోడ్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి చేయడం మాత్రం కావాలని చెప్పి చేయడమే కానీ ఇది మాత్రం సమంజసం కాదు. ఇప్పుడు ప్రజలు మీటింగ్ రావాలంటే చాలా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక తప్పనిసరిగా డైవర్షన్ ఒక రోడ్డు వేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఒకవేళ మీరు కనుక వేయకపోతే అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అమూల్య, అంటే మొత్తానికి ఈ బహిరంగ సభను ఎన్ని వీలైతే అన్ని విధాలుగా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా మాత్రం సభ మాత్రం గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. మరి మా ఎమ్మెల్యేకు ఇవన్నీ తెలిసి కూడా కావాలని రాజకీయం చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకవేళ దీని విషయం మాత్రం ఈ విధంగా ఇంకా ఇట్లాగే కంటిన్యూ కొనసాగిస్తే మాత్రం న్యాయస్థానంలో మాత్రం తెలుసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రత్యక్షంగా నేషనల్ హైవేకి సంబంధించి చూసుకుంటే కూడా అమూల్య 2 సంవత్సరాల క్రితం సంబంధించింది. కానీ ఇప్పుడే అంటే ఈ యొక్క మీటింగ్ కు జరిగే 2-3 రోజుల ముందే నేషనల్ హైవే 63ని తవ్వడం, సరి అయినటువంటి డైవర్షన్ రోడ్ వేయకపోవడం,
దీంతో వచ్చే అంటే ఎవరైతే అభిమానులు కావచ్చు, టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, రావాలంటే తప్పనిసరిగా దీని మించే రావాలి. అంటే ఈ ఆటంకం కల్పించాలని కావాలని చేస్తున్నారు కనుక దీనిపై వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి, లేకుంటే మాత్రం తాను ఊరుకునే ప్రసక్తి లేదు. దీని మీద అవసరం కోర్టు కూడా వెళ్తామని చెప్పి అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.